రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు లైవ్ ద్వారా. ప్రవీణ్. శ్వేత, ఇప్పటికే పెట్టుబడుల అంశంపైన కూడా ఒక పక్క బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా కూడా తెలంగాణ పాలిటిక్స్ మాత్రం వీటెక్కుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. తెలంగాణలో ఇప్పటికే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దావోస్ వెళ్ళి మాత్రం భారీగా పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో మాత్రం ఇదే ప్రభుత్వం మాత్రం గతంలో పెట్టుబడులకు సంబంధించినంతవరకు మాత్రం గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో మాత్రం పెట్టుబడులు తీసుకురాలని దానిపై కూడా కాంగ్రెస్ కూడా విమర్శలు కూడా గుప్పిస్తుంది. ఇదే సమయంలో మాత్రం బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్సీ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్సీలు కూడా ఇద్దరు కూడా ఒకరికొకరు మాత్రం సవాలు విసురుకుంటున్నారు. అదే సమయంలో మాత్రం కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్సీ మాత్రం ఈనో ప్యాకెట్లతో పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఈనోకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే విధంగా కూడా హోర్డింగ్స్ ఏర్పాటు చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా మండిపెడుతున్నారు. ఇదే నేపథ్యంలో మాత్రం బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్సీ షమీపూర్ రాజు మాత్రం కాంగ్రెస్ సంబంధించిన నేతలకు, ముఖ్యమంత్రికి, అదేవిధంగా మంత్రులకు కూడా జాండు బాంబు, దాంతోపాటుగా జిందదీరస్ మాత్రం రెండు కూడా పంపించారు. వారికి గ్రామ సభల్లో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇచ్చిన హామీలను కూడా ప్రజలందరూ కూడా ప్రతినిత్యం కూడా విమర్శలు అసలు కూడా గుప్పిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. కాబట్టి జాండుబాంబు పెట్టుకోవాలంటూ కూడా ఇప్పటివరకే విమర్శలు కూడా గుప్పించిన సిచ్యువేషన్ కనిపించింది. ఇదే సమయంలో మాత్రం ఏదైతే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో మాత్రం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వకు ఇచ్చిన హామీలు ఏవైతే వాటన్నిటి కూడా నెరవేర్చట్లేదు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో విమర్శిస్తూ వస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాబట్టి ఇదే నేపథ్యంలో మాత్రం వచ్చే రోజుల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలం ఉండబోతుంది. ఆర్థికంగా మాత్రం రాష్ట్రంలో ఎలాంటి డబ్బు లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతుంది అనే దానిపై కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ నేతలు మాత్రం విమర్శల అస్సాలు కూడా గుప్పిస్తున్నారు. ఈ నెల 31వ తేదీ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 420 రోజులు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 420 హామీలపైన కూడా ప్రతినిత్యం ప్రశ్నించాలి. అదేవిధంగా ఆ రోజు కూడా ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకే నిర్ణయం తీసుకుంది. ప్రతి గ్రామంలో కావచ్చు, అదేవిధంగా మండల కేంద్రాలు, నియోజకవర్గాల్లో గాంధీ విగ్రహానికి వెళ్ళి ఒక వినతి పత్రం ఇవ్వాలి. గాంధీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కూడా ఏదైతే హామీలను ఇప్పటివరకు ఇచ్చారో, గతంలో వరంగల్ డిక్లరేషన్ కావచ్చు, కామారెడ్డి డిక్లరేషన్, అదేవిధంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలకు సంబంధించిన దానిపైన కూడా కాంగ్రెస్ పెద్దలు వచ్చి ఇక్కడ ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఆ ప్రచార కార్యక్రమాలను నిర్వహించిన సమయంలో మాత్రం తెలంగాణ ప్రజల్ని మాత్రం మోసం చేశారు అనే దానిపై కూడా బీఆర్ఎస్ ఇప్పటివరకే ప్రశ్నిస్తూ వస్తుంది. ఈ నెల 31వ తేదీన కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకే నిర్ణయం అయితే తీసుకుంది. దీంతో పాటుగా గతంలో ఎప్పుడూ లేని విధంగా కూడా ఒక పక్క కాంగ్రెస్ ఈనో ప్యాకెట్లతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా కడుపు మంటను తీర్చుకోవాలి అంటూ కూడా ఒక పక్క ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తే, అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్సీ మాత్రం జాండు బాంబు, అదేవిధంగా జిందదీరస్ మాత్రం రెండు కూడా పంపించి ఎవరికైతే తలనొప్పి లేస్తుందో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకు తెలంగాణలో మాత్రం గ్రామ సభల ద్వారా వారందరూ కూడా ఇవి పంపిస్తున్నామంటూ కూడా ఇప్పటివరకే వారికి పంపించిన నేపథ్యంలో మాత్రం తెలంగాణలో మాత్రం ఒక పక్క గతంలో ఎన్నడీ లేని విధంగా మాత్రం పాలిటిక్స్ మాత్రం ఈటెక్కాయని చెప్పుకోవచ్చు. ఇదే సందర్భంలో మాత్రం కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దావోస్ పర్యటన పైన కూడా మీడియా సమావేశం వేదికగా కూడా వివరించారు. తెలంగాణకు మాత్రం 180,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి మేము తీసుకొస్తే మాత్రం కాంగ్రెస్కు సంబంధించిన నేతలు ప్రతినిత్యం కూడా ప్రచార కార్యక్రమాల ద్వారా మాత్రం ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు ఒక పక్క చేస్తుంటే మాత్రం బీఆర్ఎస్ మాత్రం గతంలో పెట్టుబడులు ఎన్ని తీసుకొచ్చామో దానికి బహిరంగంగా చర్చకు కూడా మేము సిద్ధమంటూ కూడా ఇప్పటివరకే సవాలు విసురుతున్నారు. దీంతో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్న సందర్భంలో కూడా తెలంగాణకు పెట్టుబడులకు సంబంధించి తెలంగాణలో, అదేవిధంగా ఇండియాలో ఉండే కంపెనీలతో దావోస్కి వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఇద్దరు కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నారు అనే విషయాన్ని కూడా చెప్తున్నాయి. అదేవిధంగా కేటీఆర్ కూడా అంటే దావోస్ పర్యటనకు వెళ్ళిన గత సంవత్సరం ఏదైతే ఉందో 40,000 కోట్ల రూపాయలు కూడా తెలంగాణకు పెట్టుబడులు వచ్చాయని చెప్పేసి కూడా గతంలో చెప్పారు. కానీ 40 పైసల పెట్టుబడులు కూడా తెలంగాణకు రాలేదు అనే దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక సవాలు విసిరిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు చెప్తున్న ఏవైతే పెట్టుబడులు ఉన్నాయో ప్రతి పెట్టుబడి పైన కూడా మేము చర్చకు మాత్రం సిద్ధంగా ఉంటాము అని చెప్పేసి కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ సంబంధించిన నేతలు చెప్తున్న నేపథ్యంలో మాత్రం కాంగ్రెస్ ఈ సవాలను ఏ విధంగా స్వీకరిస్తుంది అనే దానిపైన కూడా ఆసక్తి అయితే నెలకొంది. శ్వేత. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.